పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. పోప్ మరణ వార్తను అధికారికంగా ప్రకటించింది వాటికన్ సిటీ. ఈస్టర్ సందేశం ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఆయన కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ 5 వారాలు హాస్పిటల్లోనే ఉండి చికిత్స పొందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నిన్ననే తొలిసారి బహిరంగ కార్యక్రమంలో పాల్గొని ఈస్టర్ సందేశం ఇచ్చారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడంతో వాటికన్ సిటీ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోమన్ క్యాథలిక్ విశ్వాసికులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పోప్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతి 266వ పోప్గా వ్యవహరిస్తున్నారు పోప్ ఫ్రాన్సిస్. చాన్నాళ్లుగా బ్రాంకైటిస్ లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. ఆయనకు బ్రాంకైటిస్ న్యూమోనియా సోకిందని, 2 ఊపిరితిత్తుల్లో ఇది తీవ్రంగా వ్యాపించింది అని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 14న రోమ్లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ 38 రోజుల పాటు అక్కడే చికిత్స పొందారు. గత నెలలో డిశ్చార్జ్ అయ్యారు. నిన్ననే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పోప్ ఫ్రాన్సిస్ ను కలిసి వచ్చారు. ఆ తర్వాత ఈస్టర్ వేడుకల్లో పాల్గొని సందేశం కూడా ఇచ్చారు. ఇంతలోనే ఆయన మరణ వార్త ప్రపంచాన్ని కన్నీటి సాగరంలో ముంచేసింది. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో పుట్టారు పోప్ ఫ్రాన్సిస్. ఆయన జన్మనామం జార్జ్ మారియో బెర్గోగ్లియో. పోప్ బెనెడిక్ట్ 16 రాజీనామా తర్వాత 2013 ఫిబ్రవరి 28న పోప్గా ఎన్నికయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ అనే పేరును తన పాపల్ నేమ్గా ఎంచుకున్నారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ పదవిని అందుకున్న తొలి వ్యక్తి ఆయనే. తరచూ సామాజిక అంశాలపై ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీన్ని ఆయన వినయం, సేవా తత్పరతకు చిహ్నంగా భావిస్తారు.